భగవంతుణ్ణి ఆదర్శంగా తీసుకోవాలి, తనని ఒక స్ఫూర్తిగా తీసుకొని, అందుకే మనం మర్చిపోకుండా ఉండడం కోసమే భగవంతుని రూపాలని, ప్రతి రూపాలని విగ్రహం రూపంలో పెట్టుకొని ఆరాధిస్తున్నాం. కానీ ఆరాధించడం తప్పు కాదు, అక్కడ ఆగిపోవడం తప్పు. అక్కడ ఆగిపోయినాం, ఆగిపోకుండా ప్రవహించాలి. గంగలాగా, నీరులాగా ప్రవహిస్తేనే స్వచ్ఛంగా ఉంటుంది. అక్కడ ఆగిపోతే మురికిగా పాకురవుతుంది, తాగలేం వాటిని. అందుకనే దేవాలయంలో ధ్యానాలయంగా మార్చుకోవాలి. దేవాలయంలో ఇలాంటి సజ్జన సాంగత్యం పెట్టాలి. నరసింహస్వామి అవతారం ఎందుకు వచ్చింది మనం అందరం తెలుసుకోవాలి. ఇంకొక స్తోత్రం ఉంది, ఆ స్తోత్రాన్ని ఎందుకు పెట్టిండ్రు? ఉగ్రం అంటే ఏంటిది? వీరం అంటే ఏంటిది? అంటే ఈరోజు ఉగ్ర నరసింహస్వామిగా భక్తుడికి ఏం చెప్పిండు? భక్తుడా, నేను నీకు దాసుణ్ణి అన్నాడు నరసింహస్వామి. నేను నీకు, ఏ భక్తునికి? అనన్య భక్తునికి, ఏమీ ఆశించని భక్తునికి నేను దాసుణ్ణి అన్నాడు. నువ్వేం చెప్తావో నేను అది చేస్తాను అన్నాడు. అన్నింటిలో చూడగలిగినప్పుడు మనలో అనన్య భక్తి ఉంటుంది. మనం కేవలం మనిషిలో ప్రాణం ఉంది, మూగ జీవులలో ప్రాణం ఉంది, వాటిలో దేవుణ్ణి చూడలేక కేవలం మనం మూర్తిలో దేవుణ్ణి చూస్తున్నాం. కానీ ఆ మూర్తిలో ప్రతి రూపంలో ఉన్న దేవుడు మన అందరిలో ఉన్నాననే కదా అహమాత్మ గుడాకేశ శ్లోకము భగవద్గీతలో ఉన్నా కూడా మనం ఇంకా అర్థం చేసుకోవట్లేదు. ప్రతి మనిషి బాధలో ఉన్నాడు, వారి బాధని తీర్చడమే మానవుని సేవే మాధవ సేవ అన్నారు. ఇది మనం ఆ స్థితికి రావడానికి భగవద్గీత మనకు ఉపయోగపడుతుంది. నిత్యం మన జీవితంలో ఒక్క శ్లోకం గురించి చదువుతూ ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే నేను ఎన్నో అనారోగ్యాలతో బాధపడుతూ చనిపోయే స్థితికి వెళ్ళిన తర్వాత నా భర్త ద్వారా నాకు అందిన యోగం ఇది. ఈరోజు నా వెనకాల ఉన్నది ఆయనే. నా వెనకాల ఉండి నన్ను ముందుకు నడిపించి, మరి ఇలా నేను బ్రతికి వందల గ్రామాలు తిరగడానికి కారణం తనతో పాటు ధ్యానం నా గురుదేవుడు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. మరి తను ఈ సాధనని, జ్ఞానాన్ని, భగవద్గీతని చేతిలో పెట్టి ఇది చదివితే, అర్థం చేసుకుంటే మనం అలా జీవించి మన రోగం పోతుంది, మానసిక అశాంతి పోతుంది. మనం అన్నింటినీ ఆ గీత ద్వారా నేర్చుకొని సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందొచ్చు. చూడండి, నేను కొన్ని వందల గ్రామాలు, మనిషికి ఏది లేకపోయినా విలువ ఉండాలంటే జ్ఞానం ఉండాలండి. ఎందుకంటే అది తరిగిపోనిది, ఎప్పటికీ పెరిగేది. అందుకనే భగవంతుణ్ణి మనం అడిగే వాళ్ళము అని ఆగిపోయినాం. భగవద్గీతలో భగవంతుడు మనల్ని 4 అడుగుతున్నాడండి. ఇందాక చెప్పాను, గుర్తొచ్చిందా? ఏమడుగుతున్నాడు భగవంతుడు భగవద్గీతలో మనల్ని? పత్రం, పుష్పం, ఫలం, తోయం ఇది నాకు సమర్పించండి అన్నాడు. మీరు ఆకుని పెట్టినా, పువ్వుని పెట్టినా, పండుని పెట్టినా, నీళ్లు పోసినా ప్రీతితో స్వీకరిస్తాను అంటున్నాడు. కానీ ఎలాంటి మనసుతో కూడా అన్నాడండి అక్కడ. ఎలాంటి మనసుతో అంటే నిర్మలమైన మనసుతో. మీరు ఇంతమంది ఇక్కడ కూర్చున్నారు, కానీ కొందరే వింటున్నారు. దిక్కులు చూస్తున్నాం, ఎంత మంచి సబ్జెక్ట్ వస్తున్నది. భగవంతుడు ఏం చెప్తున్నాడు, దాన్ని ఆచరిస్తే ఫస్ట్ సర్వరోగ నివారిణి అంటున్నాడు. రోగం ఎలా పెట్టుకోవాలి? అన్నింటికంటే పెద్ద ఆయుర్వేదమే భగవద్గీత. ఎలా రోగం పోగొట్టుకోవాలో ఉంది. యాంటీబయాటిక్ అది. కృష్ణుడు మామూలు అవతారం కాదండి, సాక్షాత్తు భగవంతుడే దిగి వచ్చిండు, వైకుంఠాన్ని ఖాళీ చేసి వచ్చిండు. మిగతా అవతారాలు అలా కాదు, వారి అంశం నుంచి, అంటే వారి యొక్క శక్తి నుంచి ఉద్భవించినాయి. అందుకనే మనము, భగవంతుడు మనల్ని అడిగాడండి 4 చెట్టు నుంచి ఆకుని, పువ్వుని, ఇవి కాదండి. పత్రం, పుష్పం, ఫలం, తోయం అంటే మురిగిపోయే అడగడు దేవుడు. ఆకు మురిగిపోతుంది, పుష్పం మురిగిపోతుంది, పండు మురిగిపోతుంది. భగవంతుడు శాశ్వతం. భగవంతుడు ఎప్పుడు ఉండేవాడు. మరి భగవంతుడు
కాబట్టి, అంటే మన యొక్క కలియుగాన్ని నడిపించే వారు రాక్షసులు కాబట్టి మన లోపల అవే గుణాలు ఉన్నా కూడా మన కోసం ఈ కలియుగం కోసం స్పెషల్గా వచ్చిన గ్రంథమే భగవద్గీత. అంటే ఏ యుగంలో లేదండి భగవద్గీత. అన్ని యుగాలలో ఉపనిషత్తులు వేదాలు ఉన్నాయండి. అందుకనే ఈ యుగాన్ని రాక్షసుడు పరిపాలిస్తున్నాడు కాబట్టి మానవునికి కష్టాలు ఎక్కువ, మానవునికి బాధలు ఎక్కువ, మానవునికి రోగాలు ఎక్కువ. అందుకనే వీటన్నింటినీ కూడా తట్టుకొని జ్ఞానంతో, ఆత్మజ్ఞానంతో ఎవరైతే పరమాత్మకి దగ్గర దానికోసమని ఆ ఆచరణ చెయ్యాలన్న ఉద్దేశంతో భగవద్గీతకి ఎన్ని సంవత్సరాలు అది పుట్టి అంటే 5126 సంవత్సరాలు. ఈ సంవత్సరానికి భగవద్గీత పుట్టి, వేదాలు అప్పుడెప్పుడో కృతాయుగంలో పుట్టినాయి, అంతకుముందు పుట్టినాయి. మరి భగవద్గీత పుట్టింది కేవలం కలియుగం కోసం. అందుకనే మనకు ఏ బాధ ఉన్నా కూడా భగవద్గీతని చదివి చూడండి. భగవద్గీత నిత్య పారాయణం, నిత్యము ఆచరించేది. అది పూజించి ఆపేస్తున్నాం. భగవద్గీత మీద పసుపు కుంకుమ అన్నీ వేసేసి మొక్కుతున్నాం అంతే. ప్రతి గుడిలో భగవద్గీత ఉండాలి, ప్రతి ఇంట్లో భగవద్గీత ఉండాలి. ఎందుకంటే కృష్ణుని మాటలు అందులో ఉన్నాయి. సాక్షాత్తు భగవంతుడు చెప్పిన జ్ఞానం దాంట్లో ఉందండి. మీ ఇంట్లో ఏ విగ్రహం లేకపోయినా నష్టం లేదు. సాక్షాత్తు భగవద్గీత మన ఇంట్లుంటే భగవంతుడే మన ఇంట్లున్నట్టు. ఆయన జ్ఞానమే మనతో ఉంది. అందుకనే మనలోనే భగవంతుడు ఉన్నాడు, మనతోనే ఉన్నాడని గ్రహించడానికి, అర్థం చేసుకొని ఆచరిస్తే మనము మానవుడికి చేసిన సేవే. ఇప్పుడు మీ అందరికీ నేనేం సేవ చేస్తున్నాను చూడండి. ఇది సేవ. అందరికీ ఆత్మ జ్ఞానాన్ని, బ్రహ్మ జ్ఞానాన్ని, భగవద్గీతలో ఉన్న జ్ఞానాన్ని ఊరు వాడ పిలిచినా పిలకపోయినా పిలిచి వచ్చి మీ అందరికీ, ఎందుకంటే చాలా మందికి తెలియని స్థితిలో ఉంటారు. తెలియని వారి కోసం తెలియజేయడం కోసమే నేను అన్ని గ్రామాల్లో తిరుగుతున్నాను. అందుకనే ఇలాంటి సేవనే అది మాధవ సేవ. మానవుని ఎదుగుదలకు చేసే సేవే మానవుని సేవే మాధవ సేవ అన్నది. ఎందుకంటే మానవుని లోపల మాధవుడు ఉన్నాడు కాబట్టి ఆ మానవుడికి సేవ చేస్తే మాధవుడికి చేసినట్టే. నువ్వు ఏ పూజ చేయకపోయినా భగవంతుడు మిమ్మల్ని ఏమి శిక్షించడండి. కానీ మానవుడు దుఃఖంలో ఉన్నప్పుడు వాళ్ళు పిలిస్తేనే పోతా కాదు, పిలవకుండా మనం వెళ్ళి ఆ దుఃఖంలో ఉన్న మనిషిని ఓదార్చి సహాయం చేస్తేనే అది పెద్ద పూజ అని చెప్పి భగవంతుడు అన్ని శ్లోకాలలో చెప్తున్నాడండి. అందుకనే మనము జాతస్య హి ధ్రువో మృత్యు, ప్రతి ఒక్కరికి జన్మం ఉంటుంది, ప్రతి ఒక్కరికి మరణం ఉంటుంది. ఇది తప్పేదా? పుట్టడం చావడం తప్పేదా? అందుకే అడుగుతున్నాడు. తప్పనప్పుడు, పుట్టడం చావడం తప్పనప్పుడు ఎందుకు ఏడుస్తున్నాము అంటున్నాడు. ఎందుకంటే సరి అయిన అవగాహన, జ్ఞానం, ఆత్మ జ్ఞానం లేక ఏడుస్తున్నాం. ఎందుకంటే గీతలో భగవంతుడు ఏం చెప్తుందంటే, చచ్చిన శవాన్ని చూసి సావబోయే ఈ శవం ఏడుస్తుంది అంటున్నాడు. చూడండి, ఈ గీతలో చెప్తున్నాడు. మనం చచ్చిన వాళ్ళని పట్టుకొని ఏడుస్తున్నాం. నేనేం జావా, నేను ఈయనే ఉంటా అన్న ఉద్దేశంతో నువ్వెందుకు ఏడుస్తున్నావు అంటున్నాడు భగవంతుడు. ఒకళ్ళు ముందు పోతాము, ఒకళ్ళు వెనక్కి పోతాము. కానీ పుట్టడము, అందుకే అన్నమయ్య చెప్తున్నాడు, తెగదు పాపము తీరదు పుణ్యము, నగి నగి నీ పని నాటకము. పాపము తెగదంట, పుణ్యము తీరదంట. అందుకని పుట్టుటయు నిజమే, పుడతాము కరెక్టే, పోవుటయు నిజమే, పుట్టాము చస్తాము. కానీ ఈ రెండింటి మధ్యలో ఆడుకునే ఆటే అమ్మగా, తల్లిగా, భార్యగా, బిడ్డగా, అత్తగా, అమ్మమ్మగా, నానమ్మగా వేసిన అవతారాలన్నీ అన్ని నాటకాలే. అందుకని ఈ నాటకం వేయడానికి వచ్చి నువ్వు ఇక్కడ బంధంలో ఇరిగిపోతున్నావు అంటున్నాడు. ఏ బంధంలో ఇరుగుతున్నాము? అన్న నీ చెల్లె
నిర్మలమవుతుంది అంటే మన లోపల కామము, క్రోధము, లోభము, మాదము, మాత్సర్యం అని అరిషడ్ వర్గాల్ని తొలగించుకొని, మీరు గమనించండి, గుడికి ముందర గర్భగుడికి ఎదురుగా ధ్వజస్తంభం ఉందండి. ఈ దేవాలయాలని ఉట్టుటిగా నిర్మించలేరండి, యోగులకి ఎంతో జ్ఞానం ఉంటుంది. ధ్వజస్తంభాన్ని గర్భగుడి కంటే ఎత్తుగా నిర్మిస్తారు, గోపురానికి సమానంగా నిర్మిస్తారు. గర్భగుడి కంటే తర్వాత ధ్వజస్తంభానికి అవతల బలి బండ అని ఉంటుంది. మీరందరూ కొబ్బరికాయలు కొట్టి ఇలా దాని దగ్గర ఆ బలి బండ ఎందుకు ఉంది అక్కడ అంటే మేకల్ని, కోళ్ళని బలియడానికి కాదు. బలి బండ అంటే పవిత్రమైన ఈ దేవుడు ఉన్న దేవాలయంలోకి నువ్వు అడుగు పెట్టే కంటే ముందు, ధ్వజస్తంభాన్ని తాక కంటే ముందు ఆ బలి బండ మీద నీ లోపల ఉన్నవే మైల, ఆ 6 గుణాలు ఆ బండ మీద కొబ్బరికాయని బండలో కొట్టినట్టు నీ లోపల ఉన్న 6 గుణాలని అక్కడ పడగొట్టి, ఈరోజు నేను పరమాత్మ నా లోపల ఎవరి మీద ద్వేషం పెట్టుకోను, ఎవరి మీద కోపం పెట్టుకోను, వాడి కర్మకి వాడినే వదిలేస్తా, భగవంతుడు చూసుకుంటాడు అన్న భావంతో మనలోని 6 గుణాలని అక్కడ బలిచ్చిన తర్వాతే, పవిత్రమైన తర్వాతే ధ్వజస్తంభాన్ని తాకాలి. ఎందుకు అంటే ధ్వజస్తంభంలో అపార శక్తి ఉంటుందండి. అంతులు ఇక్కడ ఏం చెప్తాడు, స్తోత్రాలు వాడుతూ ఉంటాడు, ఆరతి వాడుతూ ఉంటాడు. ఆ స్తోత్ర మంత్రం యొక్క శక్తి ఆ విగ్రహం తీసుకొని మళ్ళీ రివర్స్ చేస్తుందండి. ఒక బాల్ వేస్తే ఎలా వస్తుందో, ఒక బాల్ ని గోడ కొడితే ఎలా మనకి రిటర్న్ వస్తుందో, మంత్రం యొక్క శక్తి కూడా